శ్రోతలకు నమస్కారం. కథా సమీరానికి స్వాగతం. మిస్టర్ పార్వతీశం 8వ భాగం వినబోతున్నారు. ఇంగ్లాండ్ ప్రయాణం అని చిన్నప్పుడు పుస్తకంలో చదివిన పాఠం వల్ల, తర్వాత చదివిన భూగోళ శాస్త్రం వల్ల ఆ దేశానికి వెళ్ళే మార్గం నాకు తెలుసును. కానీ అక్కడకు తీసుకుని వెళ్ళవలసిన సాధన సామాగ్రి ఏమిటో, అక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకుందామంటే చెప్పడానికి ఎరిగి ఉన్న వాళ్ళెవరూ లేరు. నర్సాపురంలో ఉన్న దొరలను ఎవరినైనా అడుగుదామా అంటే నా అజ్ఞానాన్ని చూసి వాళ్ళని నవ్వుతారేమోనని వాళ్ళని అడగడం మానివేసి నా సహజ సూక్ష్మ బుద్ధి ఉపయోగించి నాకు తోచిన వస్తువులు కొన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తే ఇంకా కావాల్సినవి త్రోవలోనో అక్కడికి వెళ్ళిన తర్వాతనో కొనుక్కొని వచ్చి అనుకున్నాను. అందుకని అనవసరంగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడదనుకొని సూక్ష్మంలో తేల్చవలనని కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను. ఎంతసేపు ఆలోచించినా సరిగ్గా ఏమీ తోచలేదు. ఏదో ఒక చివరి నుంచి ఆరంభిస్తే కావలసినవన్నీ తేలుతవి కదా అనుకున్నాను. అందుకని నిద్ర లేవడంతోనే కావలసిన సామాన్ల జాబితా వ్రాసుకున్నాను. దంతధావనానికి 10 కచ్చికలు నలిపిన పొడుము, 4 గీసుకోవడానికి కాసిన తాటాకు ముక్కలు, ఇత్తడి చెంబు. దంతధావనం అయిన తర్వాత స్నానం కదా అనుకున్నాను. అందుకు అవసరమైనవి ఒళ్ళు తుడుచుకోవడానికి 2 అంగవస్త్రాలు, స్నానానంతరం తలకి రాసుకోవడానికి సీసాలో పోసిన కొంచెం కొబ్బరి నూనె, తల దువ్వుకోవడానికి దేశవాళీ దువ్వెన, బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పులో కొంచెం చాదు, ముఖం చూసుకోవడానికి పావలా పెట్టి చిన్న అద్దము. తర్వాత ఆలోచించవలసింది దుస్తుల విషయం కదా. అందుకు నాకు అవసరమని తోచినవి 4 ట్విల్ షర్ట్లు, 2 టైలు, 2 మేజోళ్ల జతలు, నూలువి, 3.5 పెట్టి బూట్స్ జోడు. అక్కడ సూట్స్ అవసరం గనుకనో చలిదేశం గనుకనో 15 రూపాయలు ఖర్చు పెట్టినా గుడ్డ కొంచెం బాగుండడం చేత కుట్టేవాడు తన అవసరానికి కొంత మిగుల్చుకోవడం వల్ల నాకు చాలకుండా తయారైన స్లాకులు 2. ఇంగ్లాండ్ వెళ్తే మటుకు మన వేషం పూర్తిగా ఎందుకు మానవల్లని సాధ్యమైనంతవరకు స్వదేశీ పద్ధతి అవలంబిద్దామని తలగుడ్డగా ఉపయోగించడానికి 8 గజముల ఎర్రని జపాను సిల్కు, ఇంకా ధరించవలసిన దుస్తులైన తర్వాత ఆలోచించవలసింది భోజనం కదా అనుకున్నాను. అందుకు అవసరమైనది ముందు మంచినీళ్లు తాగడానికి మరచెంబు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ల చేతి కూడు తినకుండా మనమే స్వయం పాకం చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. అక్కడ కూడా అన్నం ఎలాగూ దొరకదు కదా, రొట్టెలు కాల్చుకు తినవలసిందే కనుక కొంత గోధుమ పిండి, కొంచెం నెయ్యి, రొట్టెలో నంచుకోవడానికి కొంచెం ఆవకాయ, రొట్టెలు కాల్చుకోవడానికి చిన్న అట్ల పెనము, స్టవ్లో పోసుకోవడానికి కిరసనాయిలు, చిన్న సీసాలో స్పిరిటు. భోజన సామాగ్రి అయిన తర్వాత పడకకు కావలసిన సామాన్ల గురించి ఆలోచించాను. వెళ్ళేది చలిదేశం కదా, కింద పడుకోవడానికి కష్టంగా ఉంటుందని నర్సరావుపేట మడత మంచము, దాని మీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకునే బొంత ఇంట్లో కుట్టింది, కప్పుకోవడానికి నారింజ పండు రంగు శాలువ. ఇంకా ఏమి అవసరం ఉంటుందని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోవడానికి తుంగచాప తీసుకువెళ్తే బాగుంటుందని తోచింది. అక్కడికి వెళ్ళి నా హిందూ ధర్మ విరుద్ధంగా ప్రవర్తించదలుచుకోలేదు గనక అక్కడ దొరకవనే భయంతో 6 యజ్ఞోపవీతాల జతలు, 3 పట్టు మొలత్రాళ్ళు కూడా తీసుకుని వెళ్ళడం చాలా అవసరమని తోచింది. ఇక ఎంతసేపు ఆలోచించినా తీసుకుని వెళ్ళవలసినవేవి కనపడలేదు. ఇదంతా చూసి కొందరికి చాదస్తంగా కనపడవచ్చు, కానీ వెళ్ళే దూరదేశం, ఏ చిన్న వస్తువు మర్చిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని మొట్టమొదటి నుంచి ఎక్కువ జాగ్రత్త గలవాడిని కనుక చాలా దూరాలోచన చేసి ఇవన్నీ తీసుకుని వెళ్ళాను. ఇక ఈ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఎక్కడైనా కూలివాడు దొరికినా దొరకపోయినా నేను తీసుకువెళ్ళడానికి తేలిగ్గా ఉంటుందని చిన్న సీనారేకు పెట్టె చేయించి బంతిపువ్వు రంగు వేయించాను. ఈ సామాగ్రి అంతా జాగ్రత్తగా పెట్టెలో సవరించుకొని శుభదినం నిశ్చయించుకొని వర్జం లేకుండా చూసుకొని శకునం మంచిదయ్యే వరకు వాకిట్లో కూర్చుని బండి ఎక్కి పడవల రేవుకి వెళ్ళాను. మొగల్తూరు, నర్సాపురము ఇంకా చుట్టుపక్కల 2-3 గ్రామములు తప్ప ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన వాడిని కాను. ఇంతకాలం నర్సాపురంలో ఉన్న ఎప్పుడూ పడవలైనా ఎక్కవలసిన అవసరం లేకపోయింది. ఇవాళ పడవలో కూర్చుని వెళ్తూ ఉంటే మహా సరదాగా ఉంది. స్టీమర్ మీద వెళ్ళడం అన్నా ఇంతే కదా అనుకున్నాను. రాత్రి దారిలో మినపరొట్ట, సాతాళించిన శనగలు కొనుక్కు తింటూ ఇంగ్లాండ్లో మినపరొట్ట ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా దేశానికి ఉపకారం చేద్దామా అనుకుంటూ నిద్రపోయాను. తెల్లవారేసరికి పడవ నిడదవోలు చేరింది.
మెలకువ రావడంతోనే నేను తలపెట్టిన మహత్కార్యం జ్ఞప్తికి తెచ్చుకొని దీర్ఘ నిశ్వాసం విడిచి పడవ దిగి త్వరగా స్టేషన్కి వెళ్ళి అక్కడ నిలబడ్డ ఒక పెద్ద మనిషిని సంబోధించి టికెట్ ఇవ్వండి త్వరగా అన్నాను. ఏమిటా హడావిడి? ఎక్కడికి? ఏ రైలుకి అని ఆరంభించాడు ఆయన. నేను ఎక్కడికి వెళ్తే ఆయనకెందుకు? నా వ్యవహారం అంతా ఆయనతోటి చెప్తే గుట్టు బయటపడుతుందని. సరే, అదంతా ఎందుకులేండి ఇప్పుడు. టికెట్ త్వరగా ఇప్పించండి అన్నాను. నన్ను ఎగాదిగా చూసి టికెట్ ఇచ్చే ఆయన ఇంకా రాలేదు, కాసేపు ఉండు అన్నాడు. కొంచెంసేపు అయిన తర్వాత ఆయన వచ్చినట్లు తెలుసుకొని వెళ్ళి టికెట్ ఇమ్మన్నాను. ఆయన కూడా ఎక్కడికి అన్నాడు. చెబుతాలేండి, టికెట్ ఇవ్వండి. ఏమయ్యా ఈ అరుపు? ఏ ఊరు పోతావయ్యా? దగ్గర ఉన్న వాళ్ళంతా నన్ను చూసి నవ్వడం మొదలుపెట్టారు. ఇది ఎక్కడయ్యా? వట్టి నాటుపురం మాదిరి ఉండావే. నీవు పూడ్చేది చెప్పకపోతే టికెట్లు ఎట్టదా ఇచ్చేదయ్యా? పోవయ్యా, బుద్ధి లేదు వలే ఉంది, వాళ్ళంతా కాచుకున్నారు అని కేకలు వేశాడు. దగ్గర ఉన్న వాళ్ళంతా నన్ను మందలించారు. ఈ రైలు చాలా దూరం వెళ్తుందండి, చాలా చోట్ల ఆగుతుంది, అందుచేత మీరు ఏ ఊరు వెళ్లాలో చెప్తే ఆ ఊరికే టికెట్ ఇస్తారు అని ఒక పెద్ద మనిషి నిమ్మళంగా హితోపదేశం చేశాడు. ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే ఉన్నట్లు తోచింది. అందుచేత టికెట్ ఇచ్చే ఆయనతోటి చెన్నపట్నం వెళ్ళాలండి అని చెప్పాను. అనేసరికి కళ్ళెర్ర చేసి, ఎన్న అయ్యా ఇది? ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా? వట్టి జంతువు వల్లే ఉండావు. పోయ్యా, జల్దీ పోయ్యా, వాళ్ళంతా కాసుకున్నారు. పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతి పెట్టి చూస్తావు? పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా, అప్పుడు దాకా ఎక్కడనైనా పడుకొని తూంగయ్యా అన్నాడు. నా దగ్గర వాళ్ళంతా నన్ను అవతలికి తోసేశారు. పోనీ కొంచెం సమర్థం తగ్గిన తర్వాత మళ్ళీ వద్దామని వెళ్ళాను. రైలు కాబోలు గంట కొట్టారు. అప్పుడు మళ్ళీ పట్నం బండి ఎప్పుడు వస్తుందండి అన్నాను. సాయంకాలం అన్నాడు ఆయన. అలాగా, సాయంత్రం దాకా ఉండాలా? నాకు కొంచెం తొందర పని ఉందే. అప్పుడు నా ముఖం కేసి చూసి, ఓ తిరిగి వస్తేవా, తొందర పని ఉంటే నడిచిపో అని ఆయన కిటికీ తలుపు వేసుకొని చక్కా పోయినాడు. నా మీద కోపం చేత అలా అంటున్నాడేమోనని ఈసారి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకుందామని ముందుకెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడదామని నోరు తెరిచేసరికి ఆయనే, వస్తివా, పట్నం బడి ఎప్పుడు వచ్చేది తెలుసుకునేదానికి వస్తివా, ఓసారి చెప్తే నీకు బుద్ధి లేదు అని ఆరంభించాడు. అసలే అరవ్వాళ్ళంటే నాకు కోపం. అందులో ఆయన ముఖం స్ఫోటకం మచ్చలతోటి నల్లగా మరీ అసహ్యంగా ఉన్నది. నేను ఊరికే తెలియని విషయం నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఆయనంత మర్యాద తెలియకుండా మాట్లాడతాడేమని నాకు కోపం వచ్చింది. నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను, జాగ్రత్త అని చెప్దాం అనుకున్నాను. కానీ ఆయన్ని ఇంతకంటే ఏడిపిస్తే బాగుండదని తోచింది. అందుకని, అబ్బే, నేనసలు రైలు సంగతి అడగడానికి రాలేదండి. మిమ్మల్ని చూస్తే ఏదో జ్ఞాపకం వస్తోంది, అది చెప్పడానికి వచ్చాను అన్నాను. ఏం జ్ఞాపకం వస్తున్నది? మీ ముఖం చూస్తే ఉలి ఆడిన తిరగటి రాయి, మీ తలకాయ చూస్తే సున్నపిడత జ్ఞాపకం వస్తున్నాయి అన్నాను. అక్కడ ఉన్న నౌకర్లు ఏకంగా ఫక్కుని నవ్వారు. ఉడుకుమోత్తనంతో నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను పారిపోయాను. అక్కడి నుంచి తిన్నగా దగ్గర ఉన్న హోటల్కి వెళ్ళి భోజనం చేసి కాసేపు పడుకున్నాను. లేచి ఒకసారి బజారు చూసి వద్దామని వెళ్ళాను. అక్కడ అటూ ఇటూ తిరుగాడుతూ ఉండగా అవసరమైన వస్తువులు రెండు మర్చిపోయినట్లు జ్ఞాపకం వచ్చింది. అవేంటంటే, గదికి తాళం వేసుకోవడానికి చిన్న ఇత్తడి తాళము, స్నానానంతరం బట్టలు ఆరవేసుకోవడానికి కొబ్బరి పీచు తాడు, బట్టలు తగిలించుకోవడానికి 4 పెద్ద మేకులు. ఈ 3 వస్తువులు కొనుక్కొని మళ్ళీ బసకు చేరుకొని సాయంకాలం కాగానే పెందలాడే భోజనం చేసి స్టేషన్కి వచ్చాను. టికెట్ల వేళ అయింది. నేను మళ్ళీ చెన్నపట్నానికి టికెట్ పుచ్చుకున్నాను. యువతలకి వచ్చేటప్పటికి ఒక రైలు వచ్చింది. అక్కడ నౌకరు ఉంటే అతన్ని ఈ రైలు ఎక్కవచ్చునా అన్నాను. మీరే ఊరు వెళ్తారు అన్నాడు. నీకెందుకా ప్రశంస అని చక్కాపోయాను. అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన్ని అడిగాను, ఈ రైలు ఎక్కవచ్చునా అని. ఆయన అదే ప్రశ్న వేశాడు, మీరే ఊరికి వెళ్తారని. నాకు ఒళ్ళు మండి మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగాను. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాలన్నారు. టికెట్ ఇవ్వడానికంటే ఊరి పేరు చెప్తే కానీ ఇవ్వడానికి వీల్లేదన్నారు. టికెట్ కొనుక్కున్న తర్వాత కూడా వీళ్ళకి పరీక్షలన్నీ ఎందుకు, వీళ్ళ రోగం కుదురుద్దామని రాజమహేంద్రవరానికి అన్నాను. అయితే ఎక్కవచ్చునన్నాడు. రైలు ఎక్కి కదలబోతూ ఉన్నది. స్టేషన్ మాస్టర్ అక్కడే ఉన్నాడు. రైలు కదిలింది. ఆయన్ని పిలిచి, ఏవండోయ్,
మీకు తగిన శాస్తి చేశాలేండి. నేను రాజమహేంద్రవరం వెళ్ళడం లేదు, చెన్నపట్నం వెళ్తున్నాను అని నవ్వుతూ చెప్పాను. ఆయన పాళంగా ఈల వేసి రైలు ఆపి నన్ను దిగమన్నాడు. నేను దిగనన్నాను. త్వరగా దిగవయ్యా, ఆలస్యం అవుతున్నది. నేనెందుకు దిగాలి? చెన్నపట్నం వెళ్ళదు, వేరే వస్తుంది. ఒట్టి ఫూల్లాగా ఉన్నావు, దిగో. ఫూల్ గీలని మాటలు మిగలకండి, నేను దిగను అంటే రైల్లో వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు. ఇంతలోకే గార్డు వచ్చాడు, నన్ను బలవంతంగా దించాడు. రైలు వెళ్ళిపోయింది. నా కళ్ళ వెంబడి నీళ్లు వచ్చినవి. స్టేషన్ మాస్టర్కు కొంచెం జాలి వేసి పట్నం బండి ఇంకొక పావుగంటలో వస్తుందని ధైర్యం చెప్పాడు. కొంచెం ఇంచుమించులో ఆయన చెప్పినట్లుగానే రైలు వచ్చింది. ఆగడంతోనే ఎదురుగా ఉన్న పెట్టెలోకి నా సామాన్ నెత్తిని పెట్టుకుని ఎక్కబోయాను. ఒక మెట్టు ఎక్కి రెండో మెట్టు మీద కాలు వేయబోతూ ఉంటే నా వెనుక నుంచి ఎవరో తోశారు. ఆ అదురుకు నా నెత్తి మీద ఉన్న సామాను నా వెనుక ఉన్నవాడి నెత్తి మీద పడి అక్కడితో ఆక్కుండా కింద ఎవళ్ల కాళ్ల మీదో భీమన పడ్డది. నేను సామాన్ కోసం వెనక్కి తిరిగి చూశాను. ఆ పళంగా నా చెయ్యి జారి నా వెనుకవాడి మీద నేను, నా వెనుకవాడు నా సహితంగా వాడి వెనుక వాళ్ల మీద విరుచుకుపడ్డాం. మేము కింద పడ్డామని జాలిపడ్డానికి బదులు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. కొందరు మా మీద నుంచి నడిచిపోయి రైలెక్కారు. నేను లేచి నిమ్మళంగా సామాన్ సర్దుకుని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినవో సావకాశంగా రైలెక్కిన తర్వాత చూసుకోవచ్చని ముందు రైలెక్కాను. రైలెక్కి సామాన్ పైన పెట్టుకున్నాను. హఠాత్తుగా రైలు కదిలింది. నా వెనుక బల్ల మీద కూర్చున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డాను. 4 ఆశీర్వచనాలతోటి ముందుకు గెంటింది. నా ఎదుటి బల్ల మీద సుఖంగా చుట్ట కాల్చుకుంటూ అరమూర్పు కన్నులతో పరవశుడై ఉన్న కాపు మీద పడ్డాను. చుట్టు నా బొగ్గుకి తగిలి చురుక్కుమంది. నేను ముర్రోమన్నాను. ఆనంద సమాధి నుంచి కొంచెం మెలకు తెచ్చుకొని అతని ఆనందం ఇంత బరువెక్కిందేవో అని చూశాడు కాబోలు కేవుమని కేక వేసి ఏ పాము మీద పడితే తోసేసినట్టు నన్ను తోసేశాడు. ఎదుట ఉన్న చంటి పిల్లపై పడబోయి ఆ పిల్ల నలిగిపోతుందేమోనన్న భయంతో ఎలాగో తప్పించుకొని తల్లి మీద పడ్డాను. మళ్ళా ఆవిడ తోసైపోతుంటే గట్టిగా ఆవిడ మెడ పట్టుకున్నాను. రైల్లో వాళ్ళంతా కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వడం ప్రారంభించారు. ఆ అమ్మాయి పక్కనే పెనుమిటి ఉన్నాడు. ఉగ్రుడై లేచి నన్ను తన భార్యని ఎవళ్ళకి వాళ్ళని ప్రత్యేకంగా విడదీసి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. నా తప్పు ఏమీ లేదని, అతని భార్య అన్న సంగతి నాకు తెలియదని, ఇంకెప్పుడు ఇలా చేయనని గజగజ వణుకుతూ చేతులు జోడించి క్షమాపణ చెప్పాను. తక్కిన వాళ్లంతా కూడా నన్ను చూసి జాలిపడి నేను కౌగిలించుకున్న అమ్మాయి భర్తను మందలించి నా తప్పు ఏమీ లేదని, పొరపాటున కౌగిలించుకున్నానని, పొరపాటు ఎవళ్ళకైనా వస్తుందని, ఇవాళ ఈయన అయినాడు రేపు ఇంకొకళ్ళు కౌగిలించుకోవచ్చు పొరపాటున అని మాత్రం దానికి ఆయన అంత కోప్పడవలసిన పని లేదని ఇత్యాది కోపోపశమన వాక్యాలతో ఆ పెద్ద మనిషిని శాంతింపజేశారు. నేను ఇంకా నిలబడి ఉంటే ఎవళ్ళని కౌగిలించుకుంటానోనని భయపడి నా కూర్చోడానికి కొంచెం స్థలం ఇచ్చారు. పై వల్ల మీద పెట్టి దాని మీద మడత మంచము, చాప, పెట్టె ఇవన్నీ కలిపి పైన గొలుసు కనబడితే దానికి వీట్లకి సాయంత్రం కొన్న చాంతాడు వేసి లాగి బిగించి కట్టాను. ఇంకా సామాన్లకి పర్వాలేదు కదా అని సుఖంగా కూర్చున్నాను. ఇంతట్లోకే రైలు ఎందుకో ఆగింది. అంతా తొంగి చూశారు. ఇంకొక క్షణానికి గార్డులు మా పెట్టెలోకి వచ్చి గొలుసెవరు లాగారు అన్నారు. ఎవరూ మాట్లాడలేదు. పైకి చూశారు. నా సామాన్ కేసు చూపించి ఈ సామాన్ ఎవరిది అన్నారు. మళ్ళీ ఏమి పుట్టు మునిగిందో అని హడలిపోతూ నాదేను అన్నాను. ఎందుకలా గొలుసు కట్టావో? సామాను రైలు కుదుపులకి కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉంటుందని అలా కట్టాను. పెట్టెలో వాళ్ళంతా ఊరికే నవ్వడం ప్రారంభించారు. గార్డు 50 రూపాయలు జరిమానా ఇవ్వమన్నాడు. నా దగ్గర ఏమీ లేదు, ఏమీ ఇచ్చుకోలేను, క్షమించండి అని ప్రాధేయపడ్డాను. ఆఖరికి ఎలాగైతేనేమి నా సామాన్ని గొలుసుని విప్పివేయమని చెప్పి వాళ్ళు చక్కపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నా అపరాధం ఏమిటని పక్కనున్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. అక్కడ గొలుసు కాస్త లాగితే రైలు అలా ఆగుతుందా అనుకున్నాను. ఇంకా కాసేపటికి రైలు మళ్ళీ ఆగింది. నా పెట్టెలో కొందరు దిగారు, మరికొందరు ఎక్కారు. కాసేపు ఉండి మళ్ళీ బండి బయలుదేరింది. నా పక్కన ఒక బ్రాహ్మణ వితంతు, సుమారు 40 సంవత్సరాల మనిషి నా వైపు వీపు పెట్టి కాళ్ళు బల్ల మీదకి చాచుకొని కూర్చుంది. కొంతసేపటికి కొనికిపాట్లు పడ్డం మొదలుపెట్టింది. మన దేశ దారిద్ర్యము,
ప్రజల అజ్ఞానము, వితంతువుల దుర్భర అవస్థ ఇత్యాది విషయాలను గురించి ఆలోచిస్తూ ఈ దేశం ఎప్పుడు ఏ రీతిని బాగుపడుతుందా అనుకుంటూ, అయినా మంచి కాలం సమీపిస్తున్నది, నేను 3-4 సంవత్సరాల్లో స్వదేశానికి తిరిగి వచ్చి ఈ కష్టాలను తొలగిస్తాననుకుంటూ నేను నిద్రపోయాను. రకరకాల కలలు వచ్చినవి. కొంతసేపటికి మెలకువ వచ్చింది. నా పక్కన ఉన్న బ్రాహ్మణ వితంతువు వీపుని జార్లుబడి ఇంతసేపు నిద్రపోయినట్లు తెలుసుకున్నాను. ఆవిడ ఇంకా నిద్రపోతూనే ఉన్నది కాబోలు. ఆ సంగతి నాకేం తెలుసు. నేను లేవడంతో వెనుకకు ఆవిడ నా ఒళ్ళో పడ్డది. ఆవిడ గోవిందా గోవిందా అని లేవబోయి మళ్ళీ వెనుకకు పడ్డది. ఆవిడ లేవడానికి పునఃప్రయత్నం చేస్తూ ఉంటే పాపం మళ్ళీ పడుతుందేమోనని నా చెయ్యి ఆవిడకి వీపుకు బోటు పెట్టి కొంచెం తీశాను. లేచి నా సహాయం వల్ల లేచాను కదా అని సంతోషించడానికి బదులు కోపంగా, అదేమిటబ్బాయి, కొంచెం దూరంగా కూర్చోకూడదు, ఊరికే మీదికి రాకపోతేను, నీకు తోడబుట్టిన వాళ్ళు లేరు, బయలుదేరడమే చాలునే ఒక్కతేను, నా బతుకంతా ఇలాగనే వెళ్తున్నది, దారిలో ఎరుగున్న వాళ్ళు ఎవరైనా కనపడకపోతారా అని నేటికి తెగించి తిరుపతి వెళ్దామని బయలుదేరినందుకు ఈ అవస్థలన్నీ పడవలసి వచ్చింది. ఆ మహారాజు ఉంటే ఇంత అవస్థ లేకపోయేది సరికదా, చచ్చి స్వర్గాను ఉన్నారు. ఎప్పుడు రాత్రులు రైల్లో ప్రయాణం చేసినా, ఒసేయ్ నీకు మెలకు ఉంటే జబ్బు చేస్తుంది, ఎలాగో కాస్త సందు చూసుకొని నడ్డి వాల్చు అనేవారు. మాట కళ్ళొత్తుకొని ఒక మాట ముక్కు తుడుచుకొని మళ్ళీ ఆవిడ కొనుకుపాట్లు పడడం మొదలుపెట్టింది. నేను లగసంకకు వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళడానికి, ఏం చేయడానికి తోచింది కాదు. ఒక మాట రైలు ఆగితే బాగుండు, దిగి వెళ్ళి రావచ్చు అనుకున్నాను. గొలుసులు ఆగుదామా అనుకుని 50 రూపాయల జరిమానా మాట జ్ఞాపకం వచ్చి తిన్నగా కిటికీ దగ్గరికి వెళ్ళి రైలు ఒక్క మాట ఆపమని గార్డెన్ కేక వేశాను. నా కేక ఎవళ్ళకి వినపడలేదు. కడుపు ఉబ్బుకు వస్తోంది. ఏమీ తోచింది కాదు. అక్కడ కూర్చున్న పెద్ద మనిషి ఒక ఆయన్ని పలకరించి నా అవస్థ చెప్పి ఇలా కేక వేశాను. ఎవళ్ళు పలకలేదు. ఎలాగూ అని అడిగాను. ఆయన నవ్వి, అబ్బాయి, వట్టి వెర్రివాడి వలె ఉన్నావు, మనకు కావలసిన చోటల్లా ఆపరు, ఇక్కడే గది ఉంది, 1కి వెళ్ళవలసి వచ్చినా 2కి వెళ్ళవలసి వచ్చినా ఆ గదిలోనే వెళ్ళవచ్చు అని చెప్పి గది చూపించారు. వెళ్ళి వచ్చి కూర్చుని కాసేపు కునికిపాట్లు పడేసరికి తెల్లవారింది. చక్కగా రైలు ప్రతి స్టేషన్లోనూ ఆగడము, ఎక్కే దిగే జనాలకి ఇబ్బంది లేకుండా తగిన సౌకర్యాలు, రైల్లో కూర్చున్న వాళ్ళకి మళ్ళీ దిగనక్కర్లేకుండా అందులోనే పాయిఖానా, ప్రతి స్టేషన్లో జనానికి అత్యవసరమైన పదార్థాలన్నీ అమ్మరావడము, అన్ని ఏర్పాట్లు బహు బాగున్నవి అనుకున్నాను. అందుకనే ఇంగ్లీష్ వాళ్ళంత గొప్పవాళ్ళు అయ్యారనిపించింది. ఇలా ఉండగా ఉదయం 9 గంటలు అయ్యేసరికి బేసన్ బ్రిడ్జ్ అనే స్టేషన్ వచ్చింది. నేను స్టేషన్లో దిగే జనాన్ని చూస్తూ నిలబడ్డాను. ఒక ఆయన నల్లదొర నా దగ్గరికి వచ్చి టికెట్ ఇమ్మన్నాడు. ఇచ్చాను. చూసి మాట్లాడకుండా జేబులో వేసుకున్నాడు. ఇదేమిట్రా టికెట్ తీసుకుపోతున్నాడు, ఏమన్నా గట్టిగా అడగడానికైనా? నల్లగా ఉన్నా దొర కూడాను. నా సంగతి ఏంగాను? ఎలాగని హడలిపోయి వాడి వెంట పడ్డాను. నా టికెట్ నాకు ఇమ్మని ప్రాధేయపడ్డాను. వాడు నన్ను కోపంతో పొమ్మన్నాడు. ఎంత అభిమానంగా ఉన్నా వాడు పొమ్మన్నంత మాత్రాన్ని ఎలా పోను? టికెట్ వాడి చేతిలో చిక్కుపడిపోయింది. అందుకని అభిమానం చంపుకుని వాడిని వెంబడించాను. ఆఖరికి రైలు కదిలే వేళయింది. ఇంకొక 4-5 నల్లదొరలు చేరారు. దయచేసి నా టికెట్ నాకు ఇప్పించండి అన్నాను. గెట్ అవే మ్యాన్, యు సీమ్ టు బి ఎ ఫూల్ అన్నాడు. అయ్యా, నా టికెట్ నాకు ఇప్పించి మీరెన్ని తిట్టినా పడతాను. టికెట్ ఇవ్వరు, పైగా తిడతారేమండి అన్నాను ఒళ్ళు మండి. రైలు కూసింది. గెట్ ఇన్ మ్యాన్, యూ హ్యావ్ నో బ్లడీ ఫియర్, నోబడీ విల్ ఆస్క్ యూ అని నన్ను రైల్లోకి తోశాడు. రైలు కదిలింది. ఏమీ చేయడానికి గత్యంతరం తోచలేదు. స్టేషన్లో ఆ దొరలంతా కడుపు పట్టుకుని నవ్వుకుంటున్నారు. నేను దిగుదామని ప్రయత్నం చేశాను. నా పక్కనున్నాయని నన్ను ఆపి సంగతి ఏమిటి అని అడిగారు. ఆయనతోటి చెప్పాను ఇలా టికెట్ తీసుకుపోయి ఇవ్వలేదని. అప్పుడు ఆయన నవ్వి, వచ్చే స్టేషన్ చెన్నపట్నం, అక్కడే అంతా దిగిపోవడం, అందుకని అక్కడ కంగారుగా ఉంటుందని టికెట్లన్నీ ఇక్కడే వసూలు చేస్తారు నాయనా, నీకే భయం లేదు అని అభయం ఇచ్చారు. సరే, ఎటుపోయేటొచ్చినా అందరి దగ్గర కూడా టికెట్లు పుచ్చుకున్నారని చెప్పారు కనుక వారికి లేని భయం నాకెందుకు అని ధైర్యం తెచ్చుకొని కూర్చున్నాను. ఇంతలోనే చెన్నపట్నం చేరాము. 8వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.